హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటున్నాను. సో దీన్ని మనం యూజువల్గా హెచ్సియు అని అంటాము. సో హెచ్సియు 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ దానికి మనం ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నాకు తెలిసిన చాలామంది హెచ్సిలో చదువుతూ ఉంటున్నారు మా బ్యాచ్మేట్స్. సో వారు ఇస్తున్నటువంటి టిప్స్ ఏంటి అని అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మీకు హెచ్సియు ఎంట్రన్స్కి సంబంధించిన కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే హెచ్సియు అనేది ఇండియాలో ది టాప్ యూనివర్సిటీ అండ్ వరల్డ్ వైడ్ ఫేమస్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి హెచ్సియుకి సంబంధించిన కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, హెచ్సియుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో హెచ్సియు వచ్చేసి ఈ నేషనల్ వైజ్గా ఇండియాలో 4th బెస్ట్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. సో 4th బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అండ్ హయ్యెస్ట్ నాక్ స్కోర్. సో ఏ 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. అవార్డెడ్ టాప్ గ్రేడ్ ఆఫ్ ఏ 5 స్టార్ బై నాక్. సో నాక్ అనేది యూనివర్సిటీస్ అన్నిటికీ గ్రేడింగ్స్ ఇస్తుందన్నమాట. యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ మైండ్ సెట్, ఎబిలిటీస్ని అన్నింటినీ బేస్ చేసుకొని, సో క్యాంపస్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ప్రతిదాన్ని బేస్ చేసుకొని నాక్ ఎవ్రీ ఇయర్ గ్రేడింగ్స్ అనేవి ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇండియాలోనే ది టాప్ గ్రేడింగ్ వచ్చినటువంటి యూనివర్సిటీ ఏదంటే హెచ్సియు. ఈవెన్ ఐఐటీసీకి కూడా రాని గ్రేడింగ్ అనేది సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. సో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో గచ్చిబౌలి అనే ప్లేస్లో ఉంది. అండ్ ఇది కూడా చాలా పెద్ద యూనివర్సిటీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా విస్తీర్ణంలో ఉంటుంది. సో ఏరియా పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ. అండ్ ఫ్రెండ్స్, హెచ్సిలో ఉన్నటువంటి నాకు నచ్చినటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, సో 1:10 టీచర్ స్టూడెంట్ రేషియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్టేట్ యూనివర్సిటీలోకి మనం గమనించినట్టయితే ఒక 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే జస్ట్ ఒక 3-4 మెంబర్స్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండి మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వాళ్ళు అట్లా ఉండడం జరుగుతుంది. కానీ హెచ్సి లాంటి యూనివర్సిటీలో అంత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ ఎవ్రీ 10 మెంబర్ స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ, ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాకు హెచ్సిలో నచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, సో మనం మామూలుగా మన స్టేట్ యూనివర్సిటీలలో అయితే మన స్టేట్ యూనివర్సిటీ పీజీలో అయితే 4 సెమిస్టర్స్ ఉంటాయి. 4 సెమిస్టర్స్ కూడా మనం థియరీనే ఉంటుంది. కానీ హెచ్సిలో మట్టుకు 3 సెమిస్టర్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే 4th సెమిస్టర్లో సెల్ఫ్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్సో. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం పీజీలో ఉన్నప్పుడే మన సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఆసమ్ ఫ్రెండ్స్. మనకు ల్యాబ్ నాలెడ్జ్ కానీ, సైంటిఫిక్ నాలెడ్జ్ మనకు డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది హెచ్సిలో ఉన్నటువంటి ది బెస్ట్ క్వాలిటీ. అండ్ ఫ్రెండ్స్, వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇది హెచ్సి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, విన్నింగ్ అవార్డ్స్ బికమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఈ విధంగా అవార్డ్స్ రావడం అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, 4th ర్యాంకింగ్, నేషనల్ వైజ్గా 4th ర్యాంక్. అండ్ నాక్ ఏ 5 స్టార్ రేటింగ్ ఇచ్చినటువంటి ఏకైక యూనివర్సిటీ ఫ్రెండ్స్. అదేవిధంగా వరల్డ్ వైడ్గా 600 ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. మన స్టేట్ యూనివర్సిటీస్ ఏవి కూడా వరల్డ్ వైడ్గా మనం ర్యాంకింగ్స్ చూస్తే ఏ యూనివర్సిటీ కూడా ఉండదు. సో ఇండియా నుంచి కూడా 1, 2, 3 ఒక 3-4 యూనివర్సిటీస్ ఉంటే అందులో నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా, ల్యాబ్స్ అయితే వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ ఉంటాయి. సో వన్స్ మీరు హెచ్సిలోకి ప్రవేశిస్తే మీరు ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్, ఫేమస్ యూనివర్సిటీలోకి మీరు ఎంటర్ అయినట్టే. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, మీరు సిపి గెట్, ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఒక 4 మంత్స్ మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసి, సో డూ హార్డ్ వర్క్. హెచ్సియు లాంటి యూనివర్సిటీలో సీట్ కొట్టడానికి ట్రై చేయండి. హెచ్సియు ఆర్ ఎనీ అదర్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ కొట్టడానికి ట్రై చేయండి. సెంట్రల్ యూనివర్సిటీలు అన్నింటిలో నుంచి కూడా మళ్ళీ హెచ్సియు టాప్. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ట్రై టు అచీవ్ సీట్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో నా సైడ్ నుంచి నేనైతే హెల్ప్ చేస్తాను, హెచ్సియు గురించి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇది హెచ్సియుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, కొన్ని రోజులు మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని హెచ్సియు లాంటి యూనివర్సిటీలో సీట్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హెచ్సియుకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, హెచ్సియుకి సంబంధించిన ఇది
ఎంట్రన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓవర్ వ్యూ. సో హెచ్సియుకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ ఎండ్లో వస్తుంది. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనైతే రాదు. సో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వచ్చిన విధంగానే ఏప్రిల్ ఎండ్ ఆర్ మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ వరకు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అఫీషియల్గా నోటిఫికేషన్ రాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1.5 మంత్ అయితే మీకు ఖచ్చితంగా టైం ఇస్తారు అప్లై చేసుకోవడానికి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈవెన్ దో మీరు మీ మొబైల్ నుంచి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. నేను హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నా మొబైల్ నుండి అప్లై చేశాను. సో మొబైల్ నుంచి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీకు ప్రాక్టికల్గా లైవ్లో అప్లై చేసి చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మోస్ట్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరీ జూన్ జూలైలోనైతే ఎగ్జామ్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో జూలై ఎండింగ్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఈ డేట్స్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకొని జూలై ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు మీకు ఎగ్జామ్స్ ఈ గ్యాప్లోనే ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ గ్యాప్ లోపల సిలబస్ని వీలైనంత కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక 15 days to 30 days లోపల మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొన్ని సబ్జెక్ట్స్కి మట్టు ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ ఎంఎస్సి కోర్సెస్కి ఎక్కువ కోర్సెస్కి అయితే ఇంటర్వ్యూస్ లేవు. ఒకవేళ ఇంటర్వ్యూస్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అనేవి నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ అఫీషియల్గా రావడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మొబైల్ ఫోన్ నుంచే హెచ్సి ఎంట్రన్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను అప్లికేషన్ అయితే చేసి చూపిస్తాను. దాని విషయంలో కంగారు అయితే పడకండి. అండ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే చాలా తక్కువగానే ఉంటుంది. జస్ట్ 200 to 250 మధ్యలో ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 వరకు ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 150 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సో 2 hours ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 hours ఆఫ్లైన్ ఎగ్జామ్. సో హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్. 2 hours ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ పైన మీరు బబ్లింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫ్రెండ్స్ హెచ్సియు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఎంఎస్సి కోర్సెస్ ఫ్రెండ్స్. ఎంఎస్సి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ఓషన్ అట్మాస్ఫియరిక్ సైన్స్, హెల్త్ సైకాలజీ, న్యూట్రల్, ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ సైన్స్ కోర్సెస్. నెక్స్ట్ ఎంపీహెచ్, ఎంబీఏ అండ్ ఎంఏ కోర్సెస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎంఏ కోర్సెస్. ఎంఏ తెలుగు కోర్స్ కూడా ఉంది. ఎంఏ ఫిలాసఫీ కోర్స్, పొలిటికల్ సైన్స్ కోర్స్, హిస్టరీ కోర్స్, ఎకనామిక్స్ కోర్స్. సో ఇవన్నీ కూడా హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు ఫ్రెండ్స్. అయితే హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామ్కి రాయడానికి మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారంటే మీకు మీ బీఎస్సీ లెవెల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీకు ఈ యొక్క హెచ్సి ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చే టైంకి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీన్స్ మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉండేటటువంటి సబ్జెక్ట్. సో మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ఇన్ని రాయాలి అని లిమిట్ ఏం లేదు. మీరు ఫిజిక్స్ రాయొచ్చు, కెమిస్ట్రీ రాయొచ్చు. సో 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఆ విషయంలో ఏమాత్రం లిమిట్ అనేది లేదు. ఎగ్జామ్ అనేది చెప్తున్నాను కదా ఆఫ్లైన్ మోడ్ 2 hours టైం. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 120 minutes టైం ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 0.33 మార్క్స్ సంథింగ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇది ఎంఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేవి సో ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ పీజీ అనమాట. సో ఎట్ ఏ టైం హెచ్సియులోనే 5 years మీరు ఉంటూ పీజీ వరకు మీరు హెచ్సియు లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత రాయాలనుకుంటే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా రాయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ హెచ్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే సో 100 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కెమిస్ట్రీని చూపిస్తూ ఉన్నాను. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. ఒక 100 మార్క్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి అన్నమాట. సో కొన్ని కోర్సెస్లో కొన్ని సబ్జెక్ట్స్కి పార్ట్ ఏలో 50 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బికి 50 మార్క్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్కి పార్ట్ ఏకి 25 మార్క్స్, పార్ట్ బికి 25 మార్క్స్. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ లింక్ ఇస్తాను. సో ఒకసారి దాన్ని చూసుకున్నట్టయితే మీ సబ్జెక్ట్కి పార్ట్ ఏకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ బికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. మరి పార్ట్ ఏ, పార్ట్ బి ఎందుకన్నా అంటే సో మార్క్స్ టై అయినప్పుడు పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ సిపి గెట్ లాగానే పార్ట్ ఏలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్, 120 minutes టైం.
అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ హెచ్సియు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఎంత అంటే 0.33 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నెగిటివ్ మార్క్స్. సో ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆన్సర్ తప్పు అయితే దానికి -0.33 మార్క్స్ అనేవి కట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగానైతే ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసినటువంటి వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అండ్ సిలబస్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే హెచ్సియు ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మోస్ట్లీ మీరు సిలబస్ని చదవక ముందు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే ఒక్కసారి మీరు ప్రీవియస్ పేపర్ని చూస్తే అసలు ఏ యూనిట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మామూలు సిపి గెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మామూలుగా యూనిఫైడ్ కెమిస్ట్రీ, యూనిఫైడ్ ఫిజిక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. కానీ హెచ్సియు లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు తెలుగు అకాడమీ కానీ, యూనిఫైడ్ కెమిస్ట్రీ, యూనిఫైడ్ ఫిజిక్స్, ఈ విధంగా అకాడమీ బుక్స్ కూడా సరిపోవు. ఎందుకంటే ఈ యొక్క హెచ్సియు లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే అప్లికేషన్ పార్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ పార్ట్ ఉంటుంది. సో ఎక్కువగా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంట్రన్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు వేరే లెవెల్లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. రిఫరెన్స్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. సో కొన్ని రిఫరెన్స్ బుక్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మార్కెట్లో. ఎంట్రన్స్ బుక్స్ కాకుండా రిఫరెన్స్ బుక్స్ అని సపరేట్గా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకు క్లేడన్ అని చెప్పేసి అట్లా రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రతి సబ్జెక్ట్కి రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. సో ఆ రిఫరెన్స్ బుక్స్ని చదవాలి. ఒకసారి తెలుగు అకాడమీ బుక్స్ని చదివిన తర్వాత ఆ రిఫరెన్స్ బుక్స్ని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ని మీరు చూస్తే అసలు ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ యూనిట్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అండ్ అప్లికేషన్లో అడుగుతున్నారా లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి వస్తున్నాయి, ఆ విధంగా మనం ఒకసారి పేపర్ని అనాలిసిస్ చేసిన తర్వాత సో మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే ఒక ప్రాపర్గా మన ప్రిపరేషన్ అనేది ఉంటుందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ హెచ్సియు నెక్స్ట్ వీడియోలో హెచ్సియులో ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర కొన్ని స్ట్రాటజీస్, వాళ్ళు ఏ విధంగా సీట్ అచీవ్ చేశారు అనే స్ట్రాటజీస్ని కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నాకు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా సీట్ వచ్చింది, సో నేను పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అనే అన్ని విషయాలను ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ విషయాలను అయితే కవర్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంకొక యూనివర్సిటీ సియు సెట్ అని చెప్పేసి, సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఒక 14 సెంట్రల్ యూనివర్సిటీస్కి సంబంధించిన ఒక సెంట్రల్ యూనివర్సిటీ సెట్ అయితే ఉంది. సో దాని గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇదైతే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు హెచ్సియు గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. I will reply in my free time. Hope you like this video. Please share this video to your friends and subscribe our channel. Thank you friends.